ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకతో పెట్టట్టున్నాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు. ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొప్పుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇవాళ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు, ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లను ఇలా అమ్మేస్తుండు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్, ఉప్పల్ వర్క్షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్షాప్లేమో అమ్మకదొప్పుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తూ ఉన్నావు. నువ్వు వచ్చిన